మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మన దేశంలో ఎస్పెషల్లీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుత ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఒక దొంగ క్యారెక్టర్ చేస్తేనో లేదంటే ఒక స్మగ్లింగ్ క్యారెక్టర్ చేస్తేనో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తేనో రికార్డ్స్ కొల్లగొడుతున్నారు. జనాలు కూడా అవే చూస్తున్నారు, కోట్లు కొల్లగొడుతున్నాయి. సో ఈ టైంలో మనకి సనాతన ధర్మం గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి, వాటి గొప్పతనం చెప్పే సినిమాలు ఎంతో ముఖ్యం అని చెప్పాలి మనం. సో గతంలో మనం అఖండ 1 సినిమా చూసాం, ఎంత భారీ హిట్ అయిందో అందరికీ తెలుసు. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అఘోరాలో తన క్యారెక్టర్ ఇమిడిపోయింది, ఎంత అద్భుతంగా ఉందో చూసాం. ఇప్పుడు అఖండ 2 రాబోతుంది. సో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చాలా మంది చూశారు. మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది, మన శివతత్వం గురించి కావచ్చు, హిందూయిజం గురించి కావచ్చు, ఎలాంటి ఎలిమెంట్స్ దానిలో ఉండబోతుంది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మూవీ అసలు ఎలా ఉండబోతుంది, గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ట్రైలర్ మీరు కూడా చూసారు. అఖండ గతంలో మన అఖండ 1 చూసాం, చూసిన ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్. అప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది అందరూ, అఘోరి అంటే ఇలాగే ఉంటారు నిజంగా. సో బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో మనకు అఖండ 2 రిలీజ్ అవబోతుంది. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన హిందూయిజం గురించి కావచ్చు, ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? బాలయ్య బాబు గారి సినిమా ఎప్పుడు కూడా బ్లాక్ బస్టర్సే. అందులో ఈ అఘోరి 1 మనం చూసాం, బ్రహ్మాండమైన కలెక్షను. అఖండ 1 బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్. అలాగే దాన్ని మించి 1000 కోట్లు తగ్గకుండా ఈ సినిమా డెఫినెట్గా కలెక్ట్ చేస్తుంది. ఎందువల్లనంటే కొన్ని పాత్రలు పుట్టడం కోసం కొంతమంది పుడతారు. ఇప్పుడు రాముడు పుట్టాలని చెప్పి కొంతమంది ఋషులు తపస్సులు చేశారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే రాముల వారు పుట్టారు. అలాగే కొన్ని వేల మంది తపస్సు చేస్తే ఋషులు కృష్ణుడు పుట్టాడు. మళ్ళీ ఈ ఋషులు ఆ ఋషులు మొత్తం అందరూ కూడా అభిమానులై ఎన్టీ రామారావు గారు అభిమానుల కింద పుట్టారు. మళ్ళీ వాళ్ళ తపస్సులు చేస్తే ఈ రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర మనం ఎవరం చూడలేదు కాబట్టి మనకి కనిపించాలని ఎన్టీఆర్గా పుట్టారు. అప్పుడు ఎన్టీఆర్గా పుట్టి మనకి రాముడు ఇలా ఉంటాడు సుమా, కృష్ణుడు ఇలా ఉంటాడు సుమా అని చూపించారు. అలాగే మరి సాంబశివుడి అవతారాలు దూర్వాస మహాముని, పిప్పలాచార్యుల వారు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కొడుకైనటువంటి సాంబుడు, ఇలాంటి వాళ్ళు పుట్టారు. మరి పరశురాముడు, వీళ్ళంతా. అసలు భూలోకంలో అఘోరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, అఘోరి అనేవాడు ఎలా ఉంటాడు, పరమేశ్వరుడు ఎలా ఉంటాడు, సాంబశివుడు అని భూమి మీద ఎప్పుడో మనం 7500 సంవత్సరాల క్రితం శివుడు పుట్టాడు, నంది వేసుకొని తిరిగాడు, అంతా తెలుసు. కానీ ఎలా ఉంటాడో ఈ అభిమానులందరూ తపస్సు చేశారు. ఏకంగా ఋషులే వీళ్ళంతా. ఈ అభిమానులు, బాలయ్య బాబు అభిమానులంతా పూర్వకాలంలో కృతయుగం నుంచి ఋషులు వీళ్ళంతా. ఆ విషయం వీళ్ళకి తెలీదు. నేను చెప్పినా అమ్మ మనం ఋషులేనంటావా అనుకుంటారు, కానీ నిజం వాస్తవం. అలా వాళ్ళు తపస్సు చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారుగా అప్పుడు పుట్టారు. తర్వాత అఘోరీ సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం అఘోరి ఇలా ఉంటాడు సుమాన ఆ పరమేశ్వరుడే బాలయ్య బాబుగా పుట్టాడు, అందులో డౌట్ లేదు. కేనారాం బాపు అని చెప్పేసి ఆయన వారాణసిలో, కాశీలో కేనారాం ఆశ్రమం అని ఉంటుంది. ఆయన అఘోరీ సిస్టమ్ని, ప్రిన్సిపల్స్ని నిర్మించినటువంటి ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ పుట్టాడు అనమాట, ఆయన అఘోరిగా, కేనారాంగా. కాబట్టి మనము ఈ అఖండ సినిమాలో బాలయ్య బాబు గారి యొక్క పాత్రలు కనుక చూసినట్లయితే, అలాగే నిజ జీవితంలో బాలయ్య బాబు గారి వ్యవహార శైలి, ఇవన్నీ కూడా ఆయన ఉండేటటువంటి విధానం చూస్తే మరి సాక్షాత్తు మనకి పరమశివుడే గుర్తొస్తాడు. దూర్వాస మహాముని చూడండి, ఎంతో కోపంగా ఉంటాడు, అందరినీ శాపాలు పెట్టేస్తూ ఉంటాడు. అలా బాలయ్య బాబు గారి అభిమానుల్ని మామూలుగా ఎంత ప్రేమిస్తాడంటే, ఎన్టీ రామారావు గారు కి ఒక పేరుంది, తిరుపతి నుంచి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా మెడ్రాస్ వచ్చి రామారావు గారికి వస్తే అభిమానులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఎన్టీఆర్ గారు, అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే అదే ఆయన కొడుకు కాబట్టి అదే రక్తం, అదే రాజసం, అదే తేజస్సు, అదే ఓజస్సు వచ్చింది కాబట్టి బాలకృష్ణ కూడా ఆయన బర్త్డే కావాలి ఇంటి దగ్గర చూడండి, అభిమానులందరూ కూడా బ్రహ్మాండంగా వెళ్తారు. ఎక్కడా కూడా అభిమానులు ఫోటో అని విసిగిస్తుంటే ఆయన కొంతమంది ఏమంటారు ఆయన కోపం ఎక్కువ, కొడతారు అని చెప్పి అంటూ ఉంటారు. శివుడు కోపం ఎక్కువే కదా, మరి ఆయన వీళ్ళ అభిమానులు విసిగిస్తారు. వాళ్ళు ఏంట్రా నేను మీ గుండెల్లో ఉన్నాను రా, మీరు నాకు గుడి కట్టుకుని ఉన్నారు, నేను మీ హృదయంలోనే ఉంటే మళ్ళీ ఫోటో ఎందుకురా, మీరు ఆంజనేయ స్వామి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాముని తన హృదయంలో చూసుకుంటాడు. ఆ విధంగా ఆ బాలయ్య బాబు గారిని అభిమానులు చూసుకోవాలంటే ఆ హృదయంలో చూసుకోవచ్చు. ఫోటో ఎందుకు పై బిల్డప్లకి అందరికీ చూపించుకోవడానికి, బాలయ్య బాబు గారు నాకు తెలుసు అని చెప్పడానికి. ఇటువంటి భేషజాలు ఉండవు కదా, పరమేశ్వరుడు అవతారానికి ఏంటి భేషజాలు ఉండవు, బిల్డప్లు ఉండవు. మరి అందుకోసం
బాలయ్య బాబు గారు ఏం చేస్తారు, ఇలాగా ఎందుకురా నీకు అని సరదాగా ఇలా కొడతారు. అదేదో ఏదో బాధేయడం కాదు, శత్రుత్వంతో లేదా కోపంతో కొట్టడం కాదు. అది అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అబ్బని తీయని దెబ్బ అని మరి అంత మా బాలకృష్ణ కొట్టాడని హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పుకుంటారు వాళ్ళు. అంతేగాని కక్ష కట్టేసి ఆయన సినిమాలు చూడడం మానేస్తాం అట్లా చేయరు. గురుగారు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పార్ట్ 1 హిట్ అయితే ఇమీడియట్ గా దాన్ని క్యాష్ చేసుకోవడానికి పార్ట్ 2 తీస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందంటారా? మీరు ట్రైలర్ చూసారు, ఏ అంశాలు మీకు నచ్చాయి అంటారు? అసలు అఘోరి సిస్టంలో ఆయన బాలయ్య బాబు గారు ఫస్ట్ అసలు ఆయన ఎలా పాడతాడు, జటాటవి గల జల ప్రవాహ పావితస్థలే గలేబ లంబ్య లంబితాం భుజంగ తుంగమాలికాం దమద్ధపద్ధవన్నినాదమర్మయం చకోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం అన్నమాట త్రిశూలాన్ని అలా తిప్పుతూ ఉంటే మరి అసలు ఇంకొకళ్ళు ఎంత ప్రాక్టీస్ అవసరం గుచ్చుపోద్దు మామూలు వాళ్ళకి. ఆయన అబ్బా లీలగా తిప్పేస్తాడు. నెక్స్ట్ అందులో డైలాగులు ఏంటవి, మీరు మా దేశాన్ని మీరు రూపు మార్చాలని చూస్తే హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, వాటిని అన్నీ ఏదో పాడు చేయాలని ఏదో విలన్లు చూస్తుంటే, మీరు మా దేశాన్ని రూపాన్ని మార్చాలనుకుంటే మా దేశం విశ్వరూపాన్ని మీకు చూపిస్తా అన్నాడు ఆయన. మరి ఎంత డైలాగులు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ఇతర దేశాల్లో మతాలుంటే మా దేశంలో ఉండేది ధర్మం అంటాడు. ధర్మం ఉంటుంది అక్కడ. ఆయన అంత పవర్ఫుల్ డైలాగులు. తర్వాత మామూలుగా ఎవరైనా తప్పులు చేస్తారనుకో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వీళ్ళు ఏమన్నా చేస్తే దొంగలు ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా చేస్తే ఎవరైనా విలన్లు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు ఏం చేస్తారు, వ్యవస్థ ఏం చేస్తుంది, మీరు దండిస్తారు, కానీ మేము ఖండిస్తాం అంటే లేపేస్తాం అని. అదే అఘోరి సిస్టమ్. కాబట్టి అఘోరి అనేగా అఘోరీలు అంటే ఏంటంటే ఆ ఘోరి నెగేషన్ అంటే ఘోరము కానిది అఘోరి. కాబట్టి వాళ్ళు మాంసాలు తింటారు, మటన్లు తింటారు, మనుషులు పీకు తినేస్తారు, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తారు. వాళ్ళు ఓన్లీ హిమాలయస్లోనే ఉంటారా, మామూలు వ్యవస్థలో తిరగరా గురుగారు ఎప్పుడు? ఎందుకంటే మొన్న ఒక ఫేక్ అఘోరి వచ్చింది, జనాలు నిజంగా ఇలాగే ఉంటారేమో అని చెప్పి ఒక భావన కొంతమందిలో. చిచ్చి వాళ్ళు అసలు అఘోరీలు కాదు. వాళ్ళు బాలయ్య బాబు గారు చూడు, ఇప్పుడు ఆయన ఏమన్నా ఇప్పుడు అఘోరి గెటప్ వేసుకొని ఆయన కాశీ క్షేత్రంలో అక్కడ తిరుగుతుంటే దండాలు పెట్టేస్తాం మనం, అంటే ఆ వర్చస్ తెలిసిపోద్ది. వీళ్ళంతా ఫేక్లు. హిమాలయ పర్వతాలు కుంభమేళా కూడా మనకు షూట్ జరిగింది అని విన్నాము, అఖండ 2 కూడా. ఎస్, అప్పుడు కుంభమేళా అప్పుడు జరిగినప్పుడు నేను ఉన్నాను అక్కడ. ఏంటంటే ఈ ఓపెనింగ్కి మన వీళ్ళంతా అఘోరీలు వేరే చోట షూటింగ్ తీసుకున్నారు. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉంటారు, హిమాలయాల్లోనే ఉంటారు. హిమాలయాలని కాదు, ఉత్తరప్రదేశ్ పుణ్యభూములు మనకున్నాయి, కురుక్షేత్ర. వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏంటంటే శివుడి కోసం తపస్సు చేసుకుంటారు. వాళ్ళ సిస్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇదిగో ఇలా కపాల మాలేసుకుంటారు, ఇది ప్లాస్టిక్ దనుకో, వాళ్ళు నిజంగా కపాల మాల వేసుకుంటారు. నెక్స్ట్ కపాలంలో నీళ్లు తాగుతారు, వాళ్ళు కపాలంలో అన్నం తింటారు. అంటే ఆ యొక్క ఆ శివుడి యొక్క ఇప్పుడు క్లాస్ రూమ్ అనగానే ఏ విధంగా అయితే మనకి ఒక బ్లాక్ బోర్డు, చాక్ పీసులు ఇవన్నీ ఉండాలో వాతావరణం, అప్పుడు క్లాస్ రూమ్ అని తెలుస్తుంది. అలాగే ఈ కపాలాలు ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఆ శివుడిని ఆకర్షించడం కోసం అనమాట. కపాలిక సాధన అంటారు. మన ఆనంద్ మార్గ్లో మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు సాక్షాత్ పరమేశ్వరుడు. తర్వాతే ఆయన ఆనంద మార్గ ఆశ్రమంలో కపాలాలు పట్టుకొని తాండవ నృత్యం చేస్తాం. సో ఇలాగా త్రిశూలం పట్టుకొని, అది ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ప్రొసెషన్స్ చేస్తాం. సో సుప్రీంకోర్టు దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటాం. ఆ విధంగా వీళ్ళు ఏంటంటే అఘోరీలు, నిజమైన అఘోరీలు ఏ ప్రాంతాల్లో అయినా ఉండొచ్చు, కానీ జనవాసాల్లో ఉండరు. అసలు జనంతో వాళ్ళకి అనవసరం అనమాట. అన్ని త్యాగం చేసేసిన వాడే అఘోరి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని శివుడి యొక్క పరమేశ్వరుడి కోసం తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంటే సాధన అండ్ హెల్ప్ చేస్తుంటారు చుట్టూ ఉన్నటువంటి. ఫస్ట్ అఘోరి ఎవరండి, పరమేశ్వరుడు. ఆయన ఆనందమూర్తిగా వచ్చారు, కేనారాం బాపుగా వచ్చారు. మరి అలాగే విమలానంద స్వామి అని చెప్పేసి అఘోరి ఉండేవారు. ఆయన శవం మీద ఇలాగా సాధన చేస్తుంటే శవం ఇలా పైకి లేచేది, ఆయన ఇలా పైకి లేచేవాడు శవంతో సహా. మరి అలాగా అదంతా ఫేమస్, ఇవన్నీ ఫేక్లు కాదనమాట. కాబట్టి అఘోరీగా మనకు అఘోరీ సాధనలో ఏంటంటే వీళ్ళు చనిపోయిన శవాలు తింటారంటారు, అలాంటి ఏం చేయరు వాళ్ళు. వాళ్ళు చేసేది ఏంటంటే ఆకుల మీద నుంచి, చెట్ల మీద నుంచి పడిపోయిన ఆకులు ఏరుకొని తింటారు. అవి కూడా కోస్తే చెట్టుకి నొప్పి వస్తుందని, ప్రాణం ఉంటుందని ఆకుకి. పళ్ళు పడిపోతే అవి ఏరుకుంటారు. అలాగే రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా, ఇవేంటి తెలుసా, హిమాలయాల్లో, నేపాల్లో అక్కడ పెరుగుతాయి కదా, అక్కడ వాళ్ళు పళ్ళు కింద పచ్చికాయలు ఉన్నప్పుడే గుచ్చుతారనమాట. గుచ్చేసి అవన్నీ మెల్ల వేసుకొని దండల కింద వేసుకొని ట్రావెలింగ్ చేస్తారు. మళ్ళీ మధ్యలో హోటళ్ళు ఉండవు, ఫుడ్ ఉండవు.
అప్పుడు దారిలో ఆకలేసినప్పుడు టిఫిన్ల కింద భోజనాల కింద ఈ పళ్ళని పచ్చికాయల్ని రుద్రాక్షలు తింటారు. తిన్న తర్వాత ఆ గింజ అలాగే ఉండిపోద్ది. ఆ తర్వాత అలాగా కిలోమీటర్లు నడుస్తారు, ఎక్కడో చచ్చిపోతారు, అవి అలాగే ఉండిపోతాయి. అవేమో అలా ఈ రుద్రాక్షం అనేటటువంటిది పుట్టింది. రుద్ర అంటే శివుడు, అక్షము అంటే కళ్ళు, అవి వేసుకుంటారు వీళ్ళు. తర్వాత డెడ్ బాడీస్ ఎలాంటివి, యానిమల్ కార్కాసెస్ అంటారు, యానిమల్ డెడ్ బాడీస్. అవి పడి ఉంటే వాటిని తింటారు. ఎందుకని? అనవసరంగా వేస్ట్ ఎందుకు, శివోహం అన్నిటిలోనూ శివతత్వం ఉందని అవసరమైనప్పుడు తింటారు అవి. అంతేగాని మనుషులు సంభోగాలు చేయడం, శవాలతో సంభోగాలు చేయడం, మందు తాగడము. ఇప్పుడు మనకి అరవింద్ అఘోరి అని వీళ్ళందరూ మందు తాగేసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. అలా కాదు. శ్రీనివాస్ అఘోరి అని చెప్పేసి వాడప్పుడు వచ్చి వర్షిణిని పెళ్లి చేసేసుకున్నాం, ఇవన్నీ పిచ్చి వాళ్ళ వల్ల అఘోరి సిస్టమ్ దెబ్బతింది. మళ్ళీ ఇటువంటి విపత్కర సమయాలలో మళ్ళీ మనకి అఘోరీగా బాలయ్య బాబు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మనకి గౌరవం అనేటటువంటిది వచ్చింది. ఆయన ఏం చేస్తారు, శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం. ఆయన ఇలా తిప్పుతూ, త్రిశూలాన్ని తిప్పుతూ, శూలం, టంకం, పాశం, దండం, పాణిం, ఇవన్నీ కూడా దండం 4 ఆయుధాలను చేతిలో పట్టుకొని ఆది కారణుడు అయి ఉంటాడు పరమేశ్వరుడు బాలయ్య బాబు. అక్కడ ఆ సినిమాలో హీఈస్ ద ప్రీమియర్ కాజ్ అండ్ ఫార్మర్ కాజ్ అనమాట, ప్రైమల్ కాజ్. ఆ తర్వాత నల్లగా శ్యామకాయమాది కృష్ణతత్వం, అఘోరి తత్వం అంతా కూడా కాలభైరవుడు ఎలా ఉంటాడు, మొత్తం నల్లగా ఉండి తీవ్రంగా ఉండి ఆయన దేవమక్షరం నిరామయ ఇంపెరిషబుల్, ఆయన అంటే నాశనం లేనటువంటి క్యారెక్టరు. ఆయన గుండెల్లో అలా నిలబడిపోతాడు. ఆ సినిమాలో కూడా ఆయనకి అఘోరికి ఎప్పుడు నాశనం ఉండదు. అలాగే భీమ విక్రమం అంటే అంత పరాక్రమంతో 100 మందిని కొట్టుపడేస్తాడు. బాలయ్య బాబు సినిమాలు మాత్రమే చూడు, ఇలా ముట్టుకుంటే అలా 10 మంది పడిపోతారు. ఎవరు కూడా ఆక్షేపణ చేయరు, ఎందుకంటే ఎంజాయ్ చేస్తారు. నిజంగానే అంత ఎనర్జెటిక్గా బాలయ్య బాబు యాక్ట్ చేస్తాడు. అలాగే భీమ విక్రమం అంత పరాక్రమవంతుడు ప్రభు. మొత్తం ఆయన 3 లోకాలని ఎలాగైతే కాలభైరవుడు పరిపాలిస్తున్నాడో ఆ విధంగా టాలీవుడ్ని, హాలీవుడ్ని, బాలీవుడ్ని అన్నిటిని పాన్ ఇండియా అని ఇప్పుడు వచ్చినాయి. బాలయ్య బాబు ఎప్పుడో తెచ్చేసాడు అవన్నీ అంటే అలా ఆ పేర్లతో అవసరం లేదు, అన్ని లెజెండ్ సినిమా ఎంత బాగా చేశాడు. నా సింహం సినిమా ఎలా ఉంది, ఆయన చూడగానే మొత్తం ఆయనతో నటించడానికి వచ్చేటటువంటి చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా కూడా ఒక రెస్పెక్ట్, భయం వచ్చేస్తుంది. మామూలు వాళ్ళకైతే 1-2 వచ్చేస్తాయి. ఎందుకనంటే ఆయన ఎవరిని ఏమంటావు పాప, ఎన్టీ రామారావు గారు కూడా ఆయన మామూలుగా వచ్చేవారు. వస్తే ఆ రెస్పెక్ట్ కూర్చోండి సార్ అని చెప్పేసి ఎలా ఇస్తారో ఆయన వీళ్ళు ఎంత అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడు బాలయ్య బాబు. ఎన్టీఆర్ గారు లక్షణాలు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు మా గురువు గారు కాబట్టి ఆయన వచ్చి జస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారిని అబ్జర్వ్ చేసేవాడు నేను. వస్తాడు ఇలా కూర్చుంటాడు అంతే, ఎవరితో అనవసరంగా మాట్లాడరు. మనం ఆయనతో యాక్ట్ చేసినటువంటి కృష్ణకుమార్ గారు, షావుకార్ జాని గారు, వాణిశ్రీ, శారద, జయంతి వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ చూడండి. వాళ్ళు ఏమంటారు, ఈజ్ అ డీసెంట్ పర్సన్ రామారావు గారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు. మనం ఏమండి రామారావు గారిని పలకరిస్తే నమస్కారం పెడితే అని ఒక నవ్వుతారు, మళ్ళీ ఆయన పని చేసుకుంటారు. బాలయ్య బాబు కూడా అంతే. బాలయ్య బాబు ఏంటంటే ఇప్పుడు డైలాగ్స్ సభల్లోనూ వాటిల్లోనూ ఎంఎంఎంఎంఏ అన్నట్టు ఉంటుంది. నత్తనే ఏదో అంటారు వీళ్ళు, కుత్తినే నటిస్తాడు అలా కావాలని. ఆయన శుక్రుడు ఫుల్గా ఉన్నాడు. ఆయనకి సినిమా యాక్టర్ అంటే ఏంటి, నటుడు. తెలుగు పద్యాలు మళ్ళీ ఎంత బాగా పడతాడు, నటుడు అనమాట. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడున్న హీరోలు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఉన్నారండి, వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు. అదంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తారు వాళ్ళు. తర్వాత వీళ్ళు ఎవరు రాజకీయ నాయకులు, పొలిటికల్ మినిస్టర్లు వీళ్ళందరూ దీంట్లో ఎలక్షన్లో నామినేషన్ వేసినప్పుడు అన్ని దొంగయ్యే, ఒక కారు ఉందంటారు, 10 లక్షలు 20 లక్షలు డబ్బు మా దగ్గర ఉందంటారు. ఎలా అయితే దాచేసి నటించేసి పనికిమాలిన విషయాలు మాత్రం చెప్తారు. ఏంది బయటకు వచ్చి స్టేజ్ల దగ్గరికి వచ్చేసి మీకు ఇది ఇచ్చేస్తాం అది చేస్తాం అంటారు. అసలైంది గవర్నమెంట్కి చెప్పరు. ఆ విధంగానే బాలయ్య బాబు కూడా తనలో ఉన్నటువంటి నైపుణ్యం, నటనా నైపుణ్యం గురించి అనవసరమే అది బయటికి చెప్పడు. మహానటుడు ఆయన. పైకి మామూలుగా ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నారు అట్లా మాట్లాడతాడు అనమాట. పౌరాణికం చేయాలంటే బాలయ్య బాబు తర్వాత ఎవరైనా అంటారు మరి ఇంకెవడన్నాడండి అసలు ఆయనలా చేయడానికి. అఘోరీలు పౌరాణికాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉంది రక్తం. అదే ఆ పాత్ర కోసం పుట్టాడు అంటున్నాను కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడిగా ఆ పాత్రలు చేయడం కోసం పుట్టాడు. నా విష్ణువంశ పృథ్వీపతి అంటే విష్ణు అంశం ఉన్నవాడే పరిపాలించగలడు. 3 మంది సీఎంలు, 3 మంది పిఎంలు పరిపాలించారు. వాళ్ళ రాజసం ఉంటుందా? ఒక్క ఎన్టీఆర్కే అది సాధ్యం. ఇందిరాగాంధీ పారిపోయింది. తిరుపతి మీటింగ్ వస్తే అప్పుడు పొలోమని జనం వచ్చేస్తుంటే ఇందిరాగాంధీ హూ ఇస్ దిస్ ఎన్టీఆర్ అని అడిగితే శ్రీకృష్ణ పాండవీయం సినిమా తీసేసి చూపించారట. ఎస్, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది.
తర్వాత ఒకేసారి అనుకోకుండా తిరుపతిలో ఆయనకి సభ పెడితే, ఇందిరాగాంధీ గారు సభ పెడితే ఎన్టీ రామారావు వచ్చాడని చెప్పగానే ఈ జనమంతా అక్కడికి వెళ్ళిపోయేసరికి ఎవరు ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు ఆ సినిమా చూసి అప్పటి నుంచి ఇందిరాగాంధీ చాలా జాగ్రత్తగా ఉండేది. అట్లాంటి ఇమేజ్ అంటే దైవాంశ సంబుద్ధుడు కాబట్టి వెళ్తారు. అలాగే పురాణ పాత్రలు, అఘోరి పాత్రలు, శివుడి పాత్రలు ఇవన్నీ వేయాలంటే మా బాలయ్య బాబు తప్ప ఎవరేస్తారు? అసలు ఎవరు వేయలేరు కూడా, రక్తి కట్టించలేరు. అందువల్ల నేను చూడు ఆయన గడ్డం వేసుకుంటాడు. ఇప్పుడు నేను కూడా మా గురుగారు కాబట్టి బాలయ్య బాబు నేను కూడా గడ్డం పెట్టుకున్నాం, కపాల మాల వేసుకున్నాం. అయితే మరి ఎలాగా అందరూ ట్రిమ్గా తయారయ్యి నానాలంకార భూషితం అవన్నీ అవసరం లేదు. మామూలుగా వచ్చేస్తాడు, సెట్టింగ్ మీద గడ్డం లేదు, గడ్డంతోనే వచ్చేస్తాడు. అండ్ ఇది హీరోయిన్స్ ఫాలోయింగ్, అభిమానుల ఫాలోయింగ్ అండ్ ఆడవాళ్ళ ఫాలోయింగ్. పాప ఒక్క స్త్రీని కూడా ఆయన చల్లాయని తప్ప మామూలుగా అగౌరవంగా మాట్లాడు. అది ఎన్టీ రామారావు గారు నేర్పించిన సంస్కారం. అది ఆ ఫ్యామిలీలో జీన్స్లోనే ఉందా. వాళ్ళ నాన్నగారు అని అంటారు, అందరినీ కూడా ఏమండి అని పిలుస్తారు రామారావు గారు. ఆయన మరి మళ్ళీ ఎన్టీఆర్ వారసత్వాన్ని మా బాలయ్య బాబే పూర్తి చేస్తాడు, మా బాలయ్య బాబే చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఈ మినిస్టర్ పోస్టులు, ఈ సీఎం పోస్టులు ఇవన్నీ కావాలనుకుంటే మా బాలయ్య బాబు ఎప్పుడో చేసేవాడు. అన్నీ నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఇంకా అందుకని ఆయన ఏంటంటే ప్రజల హృదయాల్లో గుండెలాగా గూడు కట్టుకోవాలి. కాబట్టి బాలయ్య బాబు గారికి తగ్గటువంటి భార్య వసుంధరమ్మ. మరి ఆ వసుంధరమ్మని చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. ఆమె హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఆమె చదువుకుంటున్నప్పుడు కన్నారావు అని గాజుల రామారావు ఉంటాడు. ఇప్పుడు ఆ కన్నారావే చిన్నప్పటి నుంచి ఆమె కార్ డ్రైవింగ్ చేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేవాడు. ఎస్ఆర్ఎంటి చౌదరి గారు మరి ఆ కాకినాడ నుంచి అంతా కూడా. సో అలాగే వసుంధరకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఇప్పుడు ఎంతమంది సీఎంలు, ఎంతమంది పిఎంలు, ఎంతమంది హీరోలు వీళ్ళు ఉన్నారు. ఆపత్ సమయాల్లో ఎంత డబ్బు కావాలంటే వాళ్ళు చాలా టైం తీసుకుంటారు పోగేయడానికి. కానీ వసుంధరకు ఉన్న పేరు ఏంటో తెలుసా? ఓన్లీ జస్ట్ 1 hour. ఎంత డబ్బు అయినా సరే పేదల కోసం, అనాథల కోసం వేల కోట్ల రూపాయలైనా సరే, 100 కోట్ల రూపాయలైనా సరే ఒక్క గంటలో తేగలదనే పేరు ఆమెకే ఉంది. అలాగే ఈవిడ మా బ్రాహ్మణి, మా లోకేష్ బాబు గారి భార్య, మా బాలయ్య బాబు కూతురు. అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్లో డెఫినేషన్ ఆమె. ఒక శైలజా కిరణ్, ఒక ఉపాసనారెడ్డి, ఒక బ్రాహ్మణి, ఒక కవితక్క, ఒక షర్మిల. వీళ్ళంతా ఎలా ఉంటారంటే డాన్స్లకే డాన్స్ వీళ్ళంతా కూడా. మరి అటువంటి టైంలో మన భువనేశ్వరి, మన బ్రాహ్మణి అత్తయ్య గారిని గౌరవించడము, ఆమె అసలు ఆ కాలంలో అసలు ఎవరిని లెక్క చేసేది కాదనమాట. ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె అసలు ఎవరిని జగన్ అసలు కేర్ చేయకుండా జగన్ మీదే సెటైర్లు వేసింది. అక్కడ ఆ వీడియో కూడా మనం చూసాం. సో షీఈ్ ఎ వెరీ బోల్డ్ లేడీ. అంటే బాలయ్య బాబు ఏంటంటే ఊరికి జస్ట్ అలా పైకి కనబడతాడు. అండ్ ఈ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్ బికాస్ ఈజ్ ద సన్ ఆఫ్ అవర్ గురుదేవ్ సీనియర్ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయన డీసెన్సీ, ఆయన ఇది కోపం ఉంటుంది. శివుడు అంశం. మరి ఆయన ఇప్పుడు మనకి శివుడు అంశం అంటే అలాగా త్రిశూలాలు పట్టుకొని రావాలని ఏం లేదు. ఆయన యొక్క తాను గుర్తు చేయడం కోసం, తాను శివాంశ సంభూతుడని గుర్తు చేయడం కోసమే ఆ పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పాత్రలు వేస్తే ఆయనకి ఆ గుర్తింపు వస్తాయి కొంతమంది హీరోలకి. కానీ మా బాలయ్య బాబు వేస్తే అఘోరి పాత్రకే గుర్తింపు, అఘోరి పాత్రకే గౌరవం. ఎందువలన సాక్షాత్ నిజమైన అఘోరి ఆయన లైఫ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. అప్పుడు ఆయన రాజసము, ఆయన ఏంటి ఎన్టీ రామారావు గారు కొడుకుగా ఆయనకి ఏం తక్కువ? చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడిగా వాళ్ళంత పదవి, పేరు, ప్రతిష్ట, డబ్బు, అభిమానులు, మెయిన్ అందరికంటే అభిమానులు ఆయనకి ఆస్తి. ఇక్కడ చూసినా జయబాలయ్య అంటారు. మరి మిగతా వాళ్ళని అంటారా? అలాగ అనరు. ఎందుకంటే హార్ట్ నుంచి అంటారు జయబాలయ్య అని. కాబట్టి ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఏంటంటే తీసినటువంటి ఈ సినిమా ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా ఉండదు. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం కర్మపాస మోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ధర్మాన్ని రక్షిస్తాడు ఆ సినిమాలో. బయట కూడా అంతే. ఆయన అధర్మం చేయడు. ఆయన అభంశుభం తెలియనటువంటి పసివాడు మనస్తత్వం. ఆయనకి ఎవరన్నా వస్తే ఫ్రెండ్షిప్ ఇమీడియట్ చేస్తాడు. పండితుల్ని గౌరవిస్తాడు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారితో మేము తిరిగేవాళ్ళం. మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చారు దానవేర సూరకర్ణ తీసేటప్పుడు. హోటల్ మహాలక్ష్మి రాజమండ్రిలో దిగినప్పుడు రామారావు గారు, జయంత్ గారు, శారద గారు ఉన్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మా స్టూడెంట్స్ అందరూ వస్తుంటే మోహన్ బాబు గారు పార్టీ ఇప్పుడు ఓడిపోయింది, ఆయన అడ్డుకుంటుంటే వద్దులే ఎందుకు చిన్నపిల్లలు కదా అంటుంటే రామారావు గారు రానివ్వండి అన్నారు. చిన్న పిల్లలు వచ్చి దండం పెడుతుంటే గాడ్ బ్లెస్ యూ బ్రదర్
అనేవారు. సో అదే మెంటాలిటీ బాలయ్య బాబు గారిలో ఉంది. అందరినీ కలుపుకెళ్ళిపోయే స్వభావం. ఆయన అమాయకుడు అనుకున్న వాళ్ళు అమాయకులు. ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. బోళాశంకరుడు అనమాట. ఏంటంటే ఆయన్ని వెంటనే మెచ్చుకుంటాడు, కొట్టేటప్పుడు కూడా కొడతాడు. తప్పేముంది? మన బాలయ్య బాబుకే సాధ్యం, వేరే వాళ్ళు కొడితే ఊరుకోరు, వెంటనే ఇదవుతారు. బట్ బాలయ్య బాబు కొట్టలేదా అని బాధపడతా ఉంటారు అభిమానులు. నన్ను కొడితే బాగుండని ఫోటోలు తీయండి బాలయ్య బాబు గారు అని అడుగుతారనమాట. అంతే తప్ప వేరే కాదు నాయన. నెక్స్ట్ ఈయన ఏంటంటే చక్కగా కర్మపాశాన్ని తెల్లవారు లాస్ట్లో ఒకటి చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి. ఆ సినిమాలో సనాతన హిందూ ధర్మాన్ని చూపించారు. హిందూ ధర్మాన్ని గొప్పతనాన్ని, ఆయన సనాతన ధర్మాన్ని ఎంతో ఎలివేట్ చేశాడు ఇలాంటి సినిమాలు తీయడం వల్లే. ఆయన నిజ జీవితంలో కూడా తెల్లవారుజామున మా రామారావు గారు ఎలాగైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి సాధన చేసేవారో, సామర్లకోట మా గణపతి శాస్త్రి గారిని కూడా కలిసేవారు. ఎన్టీ రామారావు గారు వెళ్ళినప్పుడల్లా నేను ఉండేవాడిని పక్కన మా గురువులతో పాటు. సో తెల్లవారుజామున వాళ్ళ డాడీ ఎలా అయితే చేసేవారో అదే విధంగా తెల్లవారుజామున 3 గంటలకు మన బాలయ్య బాబు గారు సాధన చేస్తారు, పూజలు చేస్తారు. అండ్ తనలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఆయన ఆకలింపు చేసుకుని మరి బ్రహ్మాండంగా అఘోరీ సిస్టమ్ ఈజ్ సపరేట్ ట్రెడిషన్. అఘోరీ సిస్టమ్ అంటే బాలయ్య బాబు ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారు, బాలయ్య బాబు ట్రెడిషనే డిఫరెంట్. సో అఘోరీ ట్రెడిషన్ ఎలాగా రకరకాల భక్తులు ఉన్నాయండి. దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం ఇలా ఉన్నాయి. ఎలా అయితే అఘోరీ సిస్టమ్ ఎలా ఉందో అలాగే మిగతా హీరోలు ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ బాలయ్య బాబుకు సపరేట్ ఓటు బ్యాంకు లాగా సపరేట్ ఫ్యాన్ బ్యాంకు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఒక సెట్ ఆఫ్ ట్రెడిషన్కి ఆది గురువు మన బాలయ్య బాబు. ఓకే, ఓవరాల్గా అఖండ 2 గురించి అద్భుతంగా చెప్పారు గురుగారు. ఫ్యాన్స్ ఎవరన్నా చూసుంటే ఫుల్ మీల్స్ అలాగే మీరు చెప్పిన బాలయ్య బాబు గొప్పతనం గురించి కావచ్చు. హోప్ఫుల్లీ సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. మన సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు.